కళ్ళ తల్లి సుభద్రదేవి భార్య భర్తలు ఇద్దరు ఏకమై శివశంభుని గుళ్ళల్లో ఏనాడు పూజలు కడుతున్నారు. అగో 7 పొద్దులు అవుతుంది, 7 మాపులు అవుతుంది, కడుపుల కన్నము లేదు, కంటికి నిద్ర లేదు, ఒంటికి సుఖము లేదు. నా గర్భవాసాన ఒక్కగాను ఒక్క కొడుకు పుట్టిండు, నా కొడుకు తోడ నాకు బిడ్డ సంతానం కావన్నాని అవో గుడి లోపల ఘోరమైన పూజలు చేస్తుంది ఆ కన్న తల్లి. ఎక్కడున్నావు నా తండ్రి లోకాల శంకర గరళ కంట గౌరి మనోహర నీలకంఠ నిత్యాదినంద పులి చర్వం బ్రదర గజ చర్వం బ్రదర అర్ధరాధీశ్వర ఎక్కడున్నావా అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు ఆదిపరా శక్తి లోకమాత భవాని భక్త చింతమాని భ్రమరం పశ్యాంబవి. అవో ఇద్దట్ల ఒక్కలొచ్చి నాకు అడవిల సంతానం ఓడిగడితేనే తిరిగిన ఇంటికి నేను వెళ్ళిపోతా. అగో లేకపోతే ఇదే శివ శంభుని గుడి లోపల నా చిరుతు గుద్దుకొని ప్రాణం తీసుకుంటానా అని కలకల కలకల కన్నీరు పడుతున్నది సుభద్రదేవి. చెల్లిన కన్నీరు ఏరలైతున్నది, కారిన కన్నీరు కాలువలైతున్నది, కళ్ళ తల్లి గోలుతుంటే వద్దులు గోలుతున్నాయి, మద్దులు గోలుతున్నాయి, మధ్యలో వీరి పక్షులు మరి గోలుతున్నాయి. ఇక నాకు సంతాన బలము దొరకది, ఇక నా తిరిగి నేను ఇంటికి వానాలి. శివలింగానికి సిరుసు గుద్దుకుంటే పూట దోస పండోల పుర్రెవలిగి అగో చిల్ల చిల్లరా రక్తంబు వారామా చిల్లరా రక్తంబు వారామా చిల్ల చిల్ల రక్తంబురా చిల్లాడుతున్నదిరా అడవిల కన్నీరురా ఇక్కడికి దగ్గరరా ఎక్కడికి పోతా ఉన్నది ఎండుకొండ పబ్బడి కొండ ఏలవాడ శంకరుడు శంకరుడికి మళ్ళా వందారు దేవుడు చూడు పంచమక్కర కన్నీరుడు విషేతుల ఎందుకున్నాడు ఈగలకు సూచినాడు ఏగలకు సూచినాడు పంచలోకము ఉత్తమున్నాడు మాండవలోకము ఉత్తమున్నాడు ఎవరి కన్నీరు ఆ కన్నీరు అన్నాడు ఎవరి కన్నీరు ఆ కన్నీరు అన్నాడు దండివాడు లోకాల శంకరుడు వచ్చాడు కన్నీరు వారి చేతిలో అందుకోని అబ్బబ్బబ్బబ్బా ఈ కన్నీరు ఎవరిది కావచ్చు ఇత్రుని కన్నీర శత్రుని కన్నీర అన్నము లేని కన్నీర పిల్లలు లేని కన్నీరా కొట్టు కన్నీర గొడ్రాల కన్నీరు అనుకోని లోకాల శంకరుడు వారి చేతిలో అందుకోని వజ్రం వేసి చూస్తే ఇక్కడికి దగ్గర భూలోక నగరము అంటే బుద్ధిగల్ల దేశము పేరుగల్ల పట్టణము అటువంటి భూలోక నగరము లోపల శుభసేన పట్టణాన్ని పరిపాలన చేసేటి వాడు శుభసేన మహారాజు. శుభసేన మహారాజు భార్య సుభద్రదేవి కడుపు లోపల ఒక్క కొడుకు పుట్టిండు. అవో కొడుకు తోడ నాకు బిడ్డ సంతానము కావన్నని నా గుడి లోపల పూజలు చేస్తుంది. మరి దాని కడుపు లోపల కొడుకు తోడ కొడుకు పుట్టేది ఉన్నదా, కొడుకు తోడ బిడ్డ పుట్టేది ఉన్నదా? నేను మళ్ళొక్కసారి మారు వంజరం వేసి నేను మళ్ళ చూస్తానన్నాడు ఆ శంకరుండు. నా మారు వంజరం వేసనయ్యో దేవుడు అగో మారు వంజరం వేసి లోకాల శంకరుడు చూడంగానే అగో నాయన్న శంకరుడికి ఏమి కళ్ళబడుతున్నది సుభద్రదేవి సత్యవంతురాలు. అగో దాని కడుపు లోపల ఇదివరకే ఒక్క కొడుకు పుట్టిండు, కొడుకు తోడ మళ్ళా 60 ఏళ్ల నాటికి నాకు అడవిల్ల సంతానముగా ఉందని గుడి లోపల పూజలు చేస్తుంది. మరి దాని కడుపు లోపల అగో ఒక్క కొడుకు కాదు అగో కొడుకు తోడ అగో కొడుకు పుట్టేది ఉన్నది, కొడుకు తోడ బిడ్డ పుట్టేది ఉన్నది. అగో కవల పిల్లలు దాని గర్భాన జన్మించేది ఉన్నదన్నాడు ఆ శంకరుండు. మరి నేనేం చెయ్యాలి, నేను ఎడబోవాలా? నేను ఇప్పుడు భూలోక నగరం వెళ్ళిపోయి దానికి సంతాన బలం ఓడి కట్టకపోతే శివలింగానికి సిరుసు గుద్దుకొని చచ్చిపోతది. అగ ఒక్కవేళ అది చచ్చిపోయినట్టయితే భూలోక నగరం బుట్టవంతున్నది, భూలోక నగరం బెరగబంతున్నది, భూలోక నగరం లోపల బుద్ధిమంతులు కరువైపోతారు. మరి ఒక్కవేళ ఈ అవతారం మీద నేను వెళ్ళిపోయినట్టయితే నా యొక్క భక్తులు 1,000 కోట్ల మంది ఎంతో మంది ఉంటారు. నా నిజ రూపం చూస్తారు, 10 ఏళ్ళ బబ్బది పడతారు, 5 ఏళ్ళ ఆరతి పడతారు. మరి నాకొక్క వరం ఏమంటారు, నేను ఎవరికేమి వరం ఇచ్చినొన్ని కావాలి. అందుకే అంటారు నరులే పాప పొల్లు. అగో పాముకేమో కొర్ర ఎందు విషం ఉంటది, తేలికేమో కొండి ఎందు విషం ఉంటది. అగో మానవులకు నిలువెల్ల విషమేరా నా కన్న కొడుకు. చెట్టు మీనున్నప్పుడు కొమ్మ దాన్ని అట్లోడు ఎక్కుతే బొమ్మ గుళ్ళె పెట్టి
కొట్టి మొక్కుతనే అమ్మ అవుతుంది అగో అందుకొరకే మారుగొట్టి మారువేచము కట్టాలనంటే సామాన్యము కాదు గోరెడు బండారి కావాలి పిరికడి యాపాకు కావాలి అగో బండారి అంటే కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియబోదు బండారి అనగ పసుపు అగో మక్కల పుట్టింది మాయల బండారి తిరుపతిలో పుట్టింది తీరైన బండారి కాసులో పుట్టింది కచ్చకొల్ల బండారి పాకిస్తాన్లో అగో చిన్నవాడు దేవుడు శ్రీశైల వల్ల దేవుడు వల్లు అంకార పిండమ ఎండి కన్ను పపిడి కన్ను నట్ట సత్రి కన్ను లోకమంది అలుగులు బహుమాయల గల్లోడు రాజు వల్లయ్య అగో 30 కోట్ల మునులు 70 కోట్ల దేవతలు 60 కోట్ల 100 లింగాలు ఆచారవంతులు తోడి కళ్యాణం ఆడితే బండారి తోడి వసంతం ఆడతానన్నాడు భగవంతుడు వల్లయ్య అగో మక్కా పట్నం పోయి చెన్నా పట్నం పోయి ఓడరాని తురుకొల్లను ఓడించి మొక్కరాని తురుకొల్లను మొక్కిచ్చిండు కాచికి పోయి కర్యాములు తెచ్చి కందూరు వేసిన మాంసం కడాయి లోపల ఉడకబెట్టి 1,000 తురుకొల్లకు తినిపించిండు దేవుడు అగో గంజాయి తెచ్చి 1,000 తురుకరాజులకు తాగిపించిండు అగో తిన్న తురుకలు తాగిన తురుకలు మీసలో పడిపోతే రానున్న కాలం ముట్టవంతున్నది రానున్న కాలం బెరగవంతు ఉన్నది అగో రానున్న కాలం లోపల నా పేరు విన కోర కురుమోడు ఒగ్గొడై పుట్టేది ఉన్నది 7 గవ్వల దర్శనం కట్టుకొని ఇంటింటిన పట్నం వేసేది ఉన్నది పండుగ చేసేది ఉన్నది అగో రానున్న కాలం లోపల తురుకొల్ల కొన్ని తెలుగొల్లకు వేరు ఉండన్నారు అగో రాజు మల్లయ్య నాయన ఆడళ్ళను విరిచిండు నిండ బురకలు కప్పిండు అగో అత్తమల్ల నిత్తమల్ల బొడ్డు మల్లె బోసంగి మల్లె సర్వ సంపంగి దేవ గన్నేరు పూల తోట లోపల బండికి నలుపు బండారి గడ్డను తెచ్చి మన తెలంగాణ లోపల దేశాన దేశింపజేసిన దేవుడా మల్లయ్య నీకు 10,000 శనారిత అని కన్న కొడుకు రాజు మల్లయ్య నాది వేసుకున్నాడు లోకాల శంకరుడు నా బిడ్డ రేణుక ఎల్లమ్మ చిమునికి చిన్న బిడ్డ వేచుమనెల్లి మాతవే గౌతుని కోడలు గంభీరవాణి గౌలాడి బిడ్డ గరసారి ఎల్లమ్మ ఆడిదానికి పుట్టలేదు అవతారం ఎత్తిన మొగానికి పుట్టల మోక్షం చెందిన ఉషవుడ లోపల పుట్టిన జగతీర మాత రేణుక ఎల్లమ్మ నా బిడ్డ రేణుక ఎల్లమ్మ అగో నీ పాదాన 10,000 శనారిత అని అగో కన్న కొడుకు రాజు మల్లయ్య నాది వేసుకొని కన్న బిడ్డ రేణుక ఎల్లమ్మ నాది వేసుకొని అగో లోకాల శంకరుడు హే రమాదేవో ఏలకు మహారాజంగా రమాదేవో ఏలకు మహారాజంగా ఎల్లని గుడ్ల ఎచ్చని గొప్ప ఎర్రని గుడ్ల ఎత్తని గొప్ప బియ్యమంటిన అన్నని కూడా ఇండివాడ కొరికినాడు గోరెడు బండారిని గోడ జమ్ముతున్నాడు బండారిని గోడ జమ్ముతున్నాడు ఇక్కడ యాబాకు దేవుడు పట్టారా ఎవరి మాట నువ్వు మాట అంటున్నాడు ఎవరి జ్ఞానములో జ్ఞానములు అంటున్నాడు మందులు మందులేన వద్దరున్న మయ్యల మత్తుల మందులేన వద్దరున్న మందులు మందులేన వద్దరున్న మయ్యల మత్తుల మందులేన ఉత్తరాన బుడుగారు దత్తనాన దత్తయ్యారు తూర్పున తుంగయ్యారు పక్కన దత్తయ్యారు కాటల జిల్లాడియారు కన్న పిల్ల కాలుగొట్ట పుట్టు బాబు కొరికిన పూత పిల్లి రమ్ము జరగావా పూత పిల్లి రమ్ము జరగ పుట్ట మీరు తెల్లవరగ గట్టు మీరు గండియారు గుట్ట మీరు గుండియారు తూటియారు తుమ్మయ్యారు భూమిలో పూదత్తయ్యారు ఏడికంట ఎరినక్క కొనతక్క కాసకంట కొంచెం వెంకటంగ మయ్యి గప్ప కరవ తండమలడు ఏడికంట ఎరినక్క కొనతక్క కాసకంట కొంచెం వెంకటంగ మయ్యి గప్ప కరవ తండమందరు ముద్దలు దాని పుట్టి పక్క కొడలు దాని కొక్కి పక్క బియ్యాన్ని కూడా తెచ్చి 7 ముద్దలల్ల గట్టి అట్ల మయ్య వారి కళ్ళ ముని కాళ్ళ మందు పడితే ఇట్ల వచ్చి మాట్లాడి తాను బంత అక్కడ బంతు మందులు అన్న వద్దరున్న మయ్యల మత్తుల మందులో వద్దరున్న రమ్మట రవాల రూపమ్మట దేవుడు చూడు భక్తుల వల్ల దేవుడు చూడు గోరెడు బండారి ఇక్కడ ఒళ్ళు వీరవ దేవుడు కూడా పట్టుకున్నాడు ఇటు పట్టురా ఇటు అంటే గంగమయ్య వేషము కూడా దేవునికి ఉన్నది మరి గంటలు చూడు 96 గంటలు చూడు 46 లక్షలున్నాయి గంటలు చూడు 1,01 లక్షలున్నాయి ఇక్కడ ఒక చూల ఉన్నది అక్కడ గంగమయ్య వంకర రూపుడు రామ రామ వంకర రూపుడు రామ రామ అగలగంటుడు రామ రామ గంగనదుడు రామ రామ గురుతరు చర్మము రామ రామ భూతకుడు కాల పేరు రామ రామ శంకరాజింక పిల్ల రామ రామ సర్వాధికారి చూడు రామ రామ దండివాడు దేవుడు మాయలగల్లోడు మచ్చలగల్లోడు గోరెడు బండారిని ఇక్కడ యాపాకును గొల్లు వీర దేవుడు కట్టుకున్నాడు పుట్టు అంటారా
జంగమయ్య వేషము దేవునికి పుట్టనా మరి మరి గంటలు 36 లక్షలు నావి లేని గంటలు 46 లక్షలు కొలుపు లేని గంటలు 1 లక్షలు విక్కరాది శూలము పక్కనోడు దేవుడు నా జంగమయ్య అవతారము కట్టనే అయ్యో దేవుడల్ల కట్టనే అయ్యో రామ రాఘవరాజ మాయల గల్లోడు మనుషుల గల్లోడు చెట్ల గిరియల గల్లోడు లోకాల శంకరుడు ఎందరు మాయల దరిగిన యమునాడ రాజన్న మాయ ఎవరికి దొరకదాట ముప్పన్ను మధ్యాలి బండారి దంచులో చేయబెట్టి మాటల మంత్రాలు వరిగట్ల గిరియలు ఎల్లెల వేదాలు గొల్ల మంత్రాలు చదువుకోని వాళ్ళు వీణ దేవుడు పట్టుకోని పుట్టు పుట్టు వారకల్లా జంగమయ్య అవతారం ఎత్తినాడే రెండు బాలమావిడి పన్నడు దయాలు ఏతుకున్నాడు దేవుడు సంకటోడు అమలు పెట్టుకున్నాడు మరి నేను ఇప్పుడే ఇక నేను భూలోకనగరం బయలుపోవాలి మరి నేను నడిచిపోవన్నంటే నాకేమన్నా గరుదు పట్టలేదు గంటె పెళ్ళాకు వారలేదు మరి నా కొడుకు ఉన్నాడు నందీశ్వరుడు నంది వీణ కొలువు తీరి నేను భూలోకనగరం బయలుపోతానని పేరు పెట్టి నందలని ఎలుగెత్తికి ఇక పెట్టిండు శంకరుడు నందీశ్వరుడు వచ్చి దేవుని ముంగడ నిలబడ్డాడు నంది మీద కొలువు తీరి భూలోకనగరము బయలు ఎట్లా పోతున్నాడు ఎట్లా పోతున్నాడు దేవదేవో దీన రక్షకుడా నన్ను బ్రహ్మవేరా దేవదేవుడు ఉన్నాడు ఆ దేవతంగమా నంది వీర దేవుడు దేవుడల్ల కొలువాడే ఆలోక విడిచేనా భూలోకనగరాము దేవుడల్ల ఉన్నాడు దేవుడచ్చటం వల్ల దేశమన్నీ ఎరుగుదు స్వామి వచ్చటం వల్ల సభా కోటి ఎరుగుదు భూలోకనగరము రామ రామ భూలోకనగరము పాడుపడ్డ గుడి కాడికి భగవంతుడు ఏనాడు వస్తున్నాడు గుడి కాడ కల్లవా తల్లి ఆ తల్లికి వస్త్రదేవి ఓం ఓం అంటూ అవతార శబ్దం చేస్తున్నది తని బుద్ధి చూస్తా తని జ్ఞానం చూస్తా సత్యవంతురాలైతే చల్లని వరమిచ్చి వెళ్ళిపోతా సత్యవంతురాలైతే అగ్గిమంటిచ్చిపోతారా అని వేగి రంగ పరమాత్ముడు గుడి గారికి చేరవచ్చి అగో గడియ లోపల గంటలు పెడుతున్నాడు దేవరంగమయ్య బిడ్డారో దయగల బిడ్డారో దయగల బిడ్డారో దయగల బిడ్డారో శివగల బిడ్డారో మెచ్చిన మెచ్చిన నిన్నల మెచ్చిన నిన్నల మెచ్చిన నీ బుద్ధి నచ్చిన బిడ్డ రావు కన్న బిడ్డ నా బిడ్డ ఊరు ఉన్నదమ్మా నా బిడ్డ మానుగొన్న పువ్వులేమో నా బిడ్డ మంజనాములెక్కడానే నా బిడ్డ తీరుగొన్న పువ్వులేమో నా బిడ్డ శిల్పపూరం ఎక్కడానే నా బిడ్డ వద్ద తిడత వత్తివారే
పూజలు కట్టినావే కన్న బిడ్డ కట్టినావా కన్న బిడ్డ నా బిడ్డ నా బిడ్డ కన్న బిడ్డ నా బిడ్డ నన్ను ఎవ్వరనుకున్నావమ్మా నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నన్ను ఎవరనుకున్నావు ఏమనుకున్నావు నా బిడ్డ నేను రాజ్యాలు తిరిగే రంగు తంగమోన్ని దేశాలు తిరిగే దేవతంగమోన్ని భూములు తిరిగే బుడిగ తంగమోన్ని నా బిడ్డ ముంగటూరు గారి పోలేదు సంకతోల చూటుబడలేదు బిడ్డ శివ శివ అంటే నాకు చిప్పడి వరాలు వరారా అంటే అక్కడి వరాలు బుడబుడు అంటే ముక్కడి వరాలు నాకు నా బిడ్డ ఎల్లటి రోజు లోపల పరాయి దానివి కాదు నిన్ను అర్థం అయ్యవోను బిడ్డ నా బిడ్డ బిడ్డు నువ్వు గల్లబడతన్నవు బిడ్డ నా కొడుకు బిడ్డు నువ్వు గల్లబడతన్నవు కాబట్టి కోరుకుంట కన్న బిడ్డ నా బిడ్డ కోరుకుంట కన్న బిడ్డ నా బిడ్డ నాకు సాతనైతే ఏమన్నా నా బిడ్డ నాకు సాధనైతే ఏమన్నా నా బిడ్డ నీకు సాయము చేసిపోతా నా బిడ్డ సాయము చేసిపోతా నా బిడ్డ నువ్వు సత్త సత్తనంటివే బిడ్డ బిడ్డ ఇచ్చివే నా బిడ్డ సత్త సత్తనంటున్నావు బిడ్డ సచ్చేవి నువ్వు కొండబోతావు బతుకుంది బలసాగు తిని భూమి మీద బతకారే ఇచ్చినోడు ఈశ్వరుడు రాత రాసినోడు బ్రహ్మదేవుడు కొంచెమయ్యేటోడు యముడు యమధర్మరాజు యముడు యమధర్మరాజు వచ్చి జీవిని కొండవేయినాడు కొడుకులు ఓరు కోడన్లు ఓరు మనవలు ఓరు మనవరాన్లు ఓరు ఆత్మబలగము ఎవరు ఓరు ఎవరికి వారయమనా తీరే ఉరుగురికి పశువులగా అత్తే ఊళ్ళు తెల్లార ఉపాసం ఉంటే అప్పు దేరది ఊపిరి బిగమింగుతే కడుపు నిండది ఉడుకులిళ్ళ కిండ్లుగాలై మనసు గుర్త చెరువు నిండది వర్షం పడాలి నువ్వు చచ్చిపోతానన్న మాట నీ నోటికెట్ల వచ్చే బిడ్డో బిడ్డ అగో నా బిడ్డ నీ తాతలు ముత్తాతలు పిత్తులు పితామహులు ఎంతో మంది వెళ్ళిపోయిన్రు అగో పేనోళ్ళు ఎవరన్నా మనకు కళ్ళకు కళ్ళ పడతాన్రా బిడ్డ అగో నా బిడ్డ నువ్వు పరాయిదానివి కాదు నిన్ను నేను ఎర్తం అయ్యవోను నా బిడ్డ నువ్వు ఎల్లా కొడుకు తోడ నాకు అడవిల్ల సంతాన పరమిత్తనే బతుకుతానంటన్నావు లేకపోతే మరణం అయితేనని బాధపడుతున్నావు బిడ్డ నా బిడ్డ సుభద్రదేవి ఎల్లడి రోజు లోపల నేను ఉన్న ముచ్చట చెప్పుతా లేకపోతే ఇది నా కట్టం వచ్చినాడు జంగము అని వినమన్ను జంగము అని విన తుమ్మని మన్ను వస్తది అగో నా బిడ్డ నీ గర్భవాసన బిడ్డ సుభద్రదేవి నా బిడ్డ రావు కన్న బిడ్డ నా బిడ్డ రావు కన్న బిడ్డ నా బిడ్డ నా బిడ్డ రావు కన్న బిడ్డ నా బిడ్డ రావు కన్న బిడ్డ నా బిడ్డ నీ కొడుకు తోడ నీకు నా బిడ్డ కొడుకు తోడనమ్మా నా బిడ్డ నీకు బిడ్డ నిత్త బిడ్డ నా బిడ్డ బిడ్డ నిత్త బిడ్డ నా బిడ్డ నీకు లేని బాధలత్తయేమో నా బిడ్డ లేని బాధలత్తయేమో నా బిడ్డ నీకు లేని శరాలత్తయేమో నా బిడ్డ లేని చరాలత్తయేమో నా బిడ్డ అయ్యో ఎల్లమ్మ ఎల బాధ నా బిడ్డ అమ్మ ఎలా బాధ నా బిడ్డ అయ్యో సీతమ్మ గట్టమే నా బిడ్డ అమ్మ గట్టమే నా బిడ్డ నీకు సిరిదేవి బాధలమ్మ నా బిడ్డ దేవి బాధలమ్మ నా బిడ్డ ఇక బాధలు నీ కట్టయేమో నా బిడ్డ బాధలు కత్తయేమో నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ సుభద్రదేవి బిడ్డ రావ కళ్ళ బిడ్డ నా బిడ్డ నా బిడ్డ రాయగల్ల బిడ్డ నా బిడ్డ బిడ్డ రావ కళ్ళ బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నీకు ఒక్క బిడ్డ సంతానము కాదు బిడ్డ కవల పిల్లలు నీ గర్భాన పుట్టేది ఉన్నది మల్ల కొడుకు తోడ బిడ్డ పుడుతుంది అయ్యా ఓడిగట్టమయ్యా కవల సంతానం ఉన్నది కాని బిడ్డ నీకు బిడ్డ కొడుకు పుట్టిన తర్వాత 21 దినము నాడు నీ కొడుకు నీ బిడ్డకు పేరు పెట్టుకుంటావు గాని 22 రోజుల్లో నా బిడ్డ 22 రోజుల్లో నా బిడ్డ నీ భార్య భర్తల్ల బిడ్డ నా బిడ్డ భార్య భర్తల బిడ్డ నా బిడ్డ అయ్యో ఇద్దట్ల ఒక్కలాకు నా బిడ్డ అట్ల ఒక్కలాకు నా బిడ్డ మరణ గండ ఉన్నదమ్మా నా బిడ్డ నా బిడ్డ నువ్వు సచ్చి సరగవద్దనంటే నా బిడ్డ సరి
నాకు మరణ గంట ఉన్నది. అగో ఒక్కవేళ నువ్వుండి నీ భర్త చచ్చిపోతే బిడ్డానికి లేని బాధలు లేని కట్ట ఉంటది. అగో ఒక్కవేళ నీ భర్త చచ్చిపోయి నువ్వు ఉన్నట్టయితే లేని శరలు నీ కట్టయే నాగల్ల బిడ్డ. అన్న తల్లి సుభద్రదేవి చూడుండ్రి నరుడాని నమ్ముకున్నది గాని ఆ తల్లి చూడు దేవుడాని తెలుసుకోలేదు. తండ్రి నాకు ఎన్ని బాధలు వచ్చినా పర్వాలేదు, ఎంత కష్టం వచ్చినా పర్వాలేదు. అయినా నాకు కొడుకు పుట్టినాక నాకు బిడ్డ పుట్టినాక నా భర్త దేవుడు నా భర్త రాడు గాని నేనే అత్తనన్నది కన్న తల్లి. అగో నా బిడ్డ నువ్వు ఇయ్యల్ల నువ్వు సాగుకు సంతోషం అన్నవు బతుకు భార్యవన్నవు నా బిడ్డ. మాయ చలిరము మట్టి బొమ్మ తిత్తి మాంసమే కాని పుత్తడిగా పోదు ఈ చెత్త నా బిడ్డ. అగో నా బిడ్డ నువ్వు అటువంటి సాగుకు ఒప్పుకొని సంతానము కోరుకుంటున్నావు కాబట్టి తప్పకుండా నీ గర్భవాసాన సంతాన ఫలమేసి నేను పోతానని మోసేంత దమ్ము నీ దగ్గర ఉన్నప్పుడు మోపు గట్టి ఎత్తుడు నాకేమి బరువు కాదని ఇచ్చిన బాలమామిడి పండ్లను చేతుల పట్టిండు పరమాత్ముడు. అరరమాదేవో ఏలకు దండి పటూరో తంగమయ్య దండి పటూరో తంగమయ్య బాలమామిడి పండ్లనైతే దేవుడు చదువులా పడతా ఉన్నాడు. చూడు బిడ్డ చట్టంగుతున్నదన్నాడు దేవుడు వెనకకు అడుగులేసి మట మటాన మాయమాయు. అగో ఎండి కొండల్లో ఉడుతున్నాడు సంగమయ్యా. అగో ఎండి కొండల్ల దేవుడు ఎప్పుడు పుట్టిండో ఎండి కొండల్ల పరమాత్ముని సంగతి ఉండని గాని గుడికాడ కల్ల మా తల్లి సుభద్రదేవి మర్యాద మరి ఎట్లా ఉన్నది నా తల్లులారా. సుభద్రనే కక్కు కక్కు నల్లవకన్నారా సర్షన్ ఏం ఎవరైనా కక్కితే చెవులు మూతారు. ఎందుకంటే చెవులకి వెళ్ళి నా వెళ్ళిపోద్దని గట్టిగా ముయ్యాలి. నువ్వు అవది ఏం బట్టి ఎరికేనా? అయ్యో నేను వచ్చినాయి చెవులు కాదా? కాదే నల్లవకన్నానా ఏంటి మరి బాంబుల పెట్టే. అయ్యో నేను అందుకే అనుకుంటున్నా ఇంకా తలుగుతలేవు ఇంకా ఏంటి దెబ్బలా అమలు పుట్టాలు గక్కడుంటాయా బెత్తిరిదానా నల్లమకదా ఏమైంది అడుగు. ఏందవ్వా ఏమో బొల్ల 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 గక్క వాడిటివి ఏందవ్వా ఎందుకు? దాసి నేను నువ్వు నీళ్లు పోసుకున్నాను అంటున్నా. అయ్యో నేను గంత గలీజులంజన దొరసాని బిడ్డ నువ్వేసంటే పిల్లవో ఇక్కడ ఏం తెలుస్తుంది. ఒక్కసారి నీళ్లు పోసుకొనే నేను నీళ్లు పోసుకున్నాను తింపవాడితివి. నేనైతే పొద్దుకు 3 సార్లు నీళ్లు పోసుకుంటా. ఏం నీళ్లు పోసుకుంటానవే? ఏమి నీళ్ళు అంటున్నావా? ఇక పొద్దుగాల ఉడుకు నీళ్లు పోసుకుంటా. ఇక పట్టవీళ్ళు సల్లీలు పోసుకుంటా. ఇక కథకు రాంగ బిడ్డ అటు ఇటు చూస్తా గోలౌన్లో కూర పడతా. నీళ్ళు మీదికి ఆ నీళ్లు పొద్దుగా ఏం చేస్తారే అలుకుదల్లుకుంటా. అందరూ పైసలు పొదుపు చేస్తారు, నువ్వు నీళ్ళ పొదుపు చేస్తాను. నేను నీళ్లు పొదుపు చేస్తాను. నేను 3 సార్లు పోసుకుంటాను దొరసాన్ని ఒక్కసారి పోసుకొని. ఆ నీళ్లు కాదే నీళ్లు. నేను ఇప్పుడు పొట్టతోటి ఉన్నాను అంటున్నా. అయ్యో పొట్టతోటి ఉన్నవా? ఇక నాకు లేదా బాంచను దీనికి లేదా? తాగుతాండ్రు గుళ్ళ బొత్తలు పెంచుతాండ్రు బిడ్డ. ఇక ఏం చేసుడు బాంచను. ఇక నా మరాత గట్టున్నది నీది గిట్టున్నది గాని అది కాదే. ఏంటిదా నేను ఇప్పుడు షీఈస్ ప్రెగ్నెన్సీ షీరజిన్ గుద్దుక అది కాదే. ఏంటిదా షీఈస్ ప్రెగ్నెన్సీ అంటే మేము ఇంగ్లీష్ వాళ్ళతో పోలేదు, మాకు ఇంగ్లీష్ రాదు బాంచ. అయితే ఇంగ్లీష్ వాళ్ళతో పోతేనే ఇంగ్లీష్ వస్తుందా? మరి ఇంగ్లీష్ వాళ్ళతో పోతే ఇంగ్లీష్ వస్తుంది. మేము పోలేదు. అయితే హిందీ వాళ్ళతో పోతే హిందీ వస్తుందా? తెలుగు వాళ్ళతో పోతే తెలుగు వస్తుంది. అయితే స్కూల్ కు పోలేదవ్వా. ఎప్పుడు పోతారు బిడ్డ? 15 తారీఖు. ఏం చేసుడు బిడ్డ? స్కూల్ కు పోతే వాడు ఎండ్రికాయలకు తోలే, పెసరకాయలకు తోలే, బొడాకరకాయలకు తోలే. ఇక మాకెక్కడ అయితే అప్పుడు చదువుకోమంటే ఇట్లా చేసిర్రా? మా సార్ అయితే ఉడుగులకు దాసి అది కాదే. ఏంటిదవ్వా? నేను ఇప్పుడు నువ్వు గర్భావతి నిన్ను అంటున్నా. గర్భవతివా అంటే ఏంటిదవ్వా? పోడా బొత్తాయిందా? బొత్తాయిందా? మా దిక్కైతే గట్టినే అనుకుంటాం మేము.
బిడ్డ ఆ. కాలం మారింది ఆ. ఇది కంప్యూటర్ కాలం కలర్ టీవీలో రోజులు ఇంటర్నెట్ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఇన్ని తీర్లు వచ్చినాయి దాసోళ్ళు మీరు ఎప్పుడు అప్డేట్ అవుతారే ఓ 12:30 వరకు అయితే రాదు 12:30 వరకు ఏమైతారు బిడ్డ అయ్యేటట్టు లేరే అంతేనా అది కాదు పుల్లటి కూర మీద బుద్ధి పుడుతుంది ఇక మా అక్కలు బంగారం వాళ్ళు వచ్చి కూర్చున్నారు అక్కలు ఏడుంటే బావలు ఏడుంటారు ఇంటికాడ అక్కలు ఏడుంటే ఇక బావలు ఇంటికాడ ఉన్నట్టే ఏవో బిడ్డ పోతేనే నీ కూరో పచ్చడో ఏదో అయితే దొరసానవ్వా ఓ దొరసాని అయితే మేము వండిన కూరలు నీకు మంచానికి ఎక్కుతాలేవా లేదు మంచానికి కాదు మనసుకి ఎత్తలేవే దొరసాని అయితే ఇక మేము వండిన నీకేం మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపించలేదు బిడ్డ మరి మేము ఇన్ని రోజులు వండితే తిన్నోళ్ళంతా వేయండిరా మరి అది కాదు బిడ్డ మన ఎత్తుకు సొప్ప కట్టేసినట్టు అయితే తర్వాత ఉంటుంది మరి మంచిగా ఉంటలేదు పో బిడ్డ మంది నల్ల పడి పో అయితే మరి నేను అక్కలిండల్లా గో అన్నట్టవా మరి బావలే ఇంటికాడు ఉన్నారు అక్కలేమో కటకాడికి వచ్చిండ్రు మరి వాళ్ళు బావల ఇంటికి నేను కూర కానిపోతే వాళ్ళని ఏమన్నా చేస్తే ఓ బాడుకావు బక్క బాడుకావు నేను మంచిగా లేను అర చచ్చిపోయిన సౌందర్యదే అంతం అదే అంతం ఏమి చచ్చిపోయిన సౌందర్యమే అందం నీదే అదే అంతం అవ్వో నేను ఇప్పటికైనా ఇంత దొడ్డు ఉన్నా గానీ పక్కింటి సమితి కన్నా నేనేవో తీరుంటావో మంచిగానే ఉంటా పక్కింటి వాళ్ళకన్నా నువ్వే అన్నా నేనే మంచిగుంటా బిడ్డ తేవా లేదా ఇక మేం చేసినా తిను అంతేనా అమ్మ కనిదినము శుక్రవారము నాడు కరకర పొత్తులు గొడవంగ కర్రాములు లెంకలేయంగా అందమైన పిలగండి ఎప్పుడు పుట్టిరో అగో 7 ఎబరంగి దాచోళ్ళు కళ్ళతోడు చూసిండ్రు తల్లికి పిల్లకు తానాలు పోయన్నాని ఉలువాయిలు కొమ్మలతోడి పుట్టు మైరలు తీసిండ్రయ్యా అగో 2 పిలగళ్ళకు తానాలు వస్తామంటున్నారు దాచి బాలలు జాలారి బండలోన నీ దారి గోల మాట జాలారి బండలోన జాలారి బండలోన నీ దారి గోల మాట జాలారి బండలోన నీళ్ళు చల్లిల్లు వెల్లిళ్ళు చల్లిల్లు ఏకంబు చేసినారే వెన్నీళ్ళు చల్లిల్లు చెవుల్లా ముక్కుల్లా నూనెలు వేసినారే చెవుల్లా ముక్కుల్లా మాడాకు నూనెలైనా నూనెలు వంటినారే మాడాకు నూనెలైనా అతడు వేడి తానముడు తానాలు పోసినారు అతడు వేడి తానముడు ఇద్దరు పిలగళ్ళకు 7 దాచోళ్ళు ఎప్పుడైతే తడిబెడి తానం పోతే వార కళ్ళ పిలగళ్ళను చూడబోతే పొడి చేసి పొద్దు మెరుగేడు దియా పున్నమి ఎన్నీర పూత్ర సంగడి 26 వస్తరేఖలు 36 చంద్రరేఖలు పంచమామని కళ్ళ మంచి తేజంపు గల్ల పిలగళ్ళు భగవంతుని వరాన పుట్టినట్టు బంగారు బొమ్మలాల కళ్ళబడుతున్నారు మామ సన్నమామ కళ్ళ వస్తున్నది గారి పుట్టిన పిలగళ్ళకు మాత్రం వచ్చలేదా అని 2 పిలగళ్ళను 7 దాచులు ఎత్తుకోరి అయ్యో దాని బేటికి రామ చేరవచ్చినారు అగో 7 ఎబ్రంగి దాచళ్ళు అటువంటి 2 పిలగళ్ళకు తానాలు పోసుకోరి అగో దొరసాని బేటికి చేరవచ్చిండ్రు ఓ తల్లురారా అగో దొరసాని నీ కడుపు లోపల నీకు కొడుకు పుట్టిండు నీకు బిడ్డ పుట్టింది కమల పిల్లలు నీ గర్భవాసాన జన్మించిండ్రా అని అగో కన్న తల్లితోడి చెప్పంగానే కన్న తల్లి ఏమనుకున్నది అయ్యో భగవంత నాకు అటువంటి బిడ్డ పుట్టన్నని ఎన్నో నోములు నోసిన ఎన్నో పూజలు చేసిన మునుగని గుండము లేదు చెయ్యని పూజ లేదు పరమాత్ముడు మెచ్చి నాకు పరమోడి కట్టిండు నాకు కమల పిల్లలు నా గర్భవాసాన పుట్టిండ్రా అని కన్న తల్లి సంబరపడుతున్నది సంతోషపడుతున్నది అగో అటువంటి దాసి పూలవతిని దోలి అటువంటి నా భర్తకు చెప్పి రమ్మన వారకల్ల భర్త ఉమంత మహారాజు అగో భర్తకు చెప్పంగానే భర్త ఉమంత మహారాజు 7 దాసులను కళ్ళతోడు చూసిండు బిడ్డలారనకు బిడ్డ పుట్టిందన్న మాట చెప్పిండ్రు కాబట్టి నాకు సంబరమైంది సంతోషమైంది
అగో మెడ లోపల ఉన్న ముచ్చాల దండ తీసి దాసోళ్ళకిచ్చి దోషులతోటి దానం చేసిండు అగో కలియేడు మేడల్ల కచ్చవార కల్లా ఇద్దరు పిలగాళ్ళు చక్కదనంగా కనబడుతున్నారు ఎల్లారుతున్నది పొద్దు కూకుతున్నదాట అగో అటువంటి ఇంతింత పిలగాళ్ళు కలియేడు మేడల్ల వాళ్ళు పెరిగి పెద్దగా అవుతున్నారు అగో 321 దినము దగ్గరికి వస్తున్నది మూడేళ్ల 21 దినము దగ్గరికి ఏనాడు వస్తున్నదో కళ్ళ తల్లి సుభద్రదేవి భర్తల కళ్ళ తోడు చూసింది ఓనాద ప్రాణేశ్వర పుణ్యమాది పురుతుల పూతల్ల దారమడలోన బతుకమ్మ నా మేలు బంగారమా అగో ఇప్పటికైనా అప్పటికైనా గాని పుట్టిన కన్న కొడుకులకు పుట్టిన కన్న బిడ్డలకు తల్లిదండ్రి పేరు పెట్టరాదు అగో ఇతరులు వచ్చి పేరు పెడితే పిల్లలకు నిండా నూరేళ్ళు అవుతుంటదాట తల్లిదండ్రి పేరు పెడితే పిల్లలకు వరద అవుతుంటదాట అగో ఇప్పలపూరి గ్రామానికి 21 మందిని దోలక రమ్మన్నది సుభద్రదేవి సరమంచిదే బామా పచ్చి బాలంతరాలు పచ్చి పిల్ల తల్లివి కలియేడు మేడల్లో ఉండవల్లడు సుంకరి మల్లయ్యను పిలిచుండు కొడుక నీ కన్నా ఎక్కువ నాకెవరు లేరుడా కన్నా ఎక్కువ నీకెవరు లేరుడా కొడుక అగో ఇప్పలపూరి గ్రామానికి 21 మందిని దోలుకొని రమ్మని వారి కల్లనైనా సుంకరి మల్లయ్య ఏమనుకున్నాడు మాటతోటి ఓపోతే మర్యాద కాదు పైసలు ఉన్నోడు తలుచుకుంటే పానానికి భయం లేదు బలం ఉన్నోడు తలుచుకుంటే దెబ్బలకు కొదువలేదు ఇప్పుడే నేను ఇప్పలపూరి గ్రామం 21 మంది బ్రాహ్మణుల దోలకత్తాను అగో ఇప్పలపూరి గ్రామం వచ్చిండు కాదు మల్లు అగో ఇప్పలపూరి గ్రామానికి వచ్చిండు అయ్యా బ్రాహ్మణోత్తములారా అన్ని తీర్లు తెలిసిన వాళ్ళు అయ్యగారులు అన్నారయ్యా మా రాజాన రాజు శుభసేన రాజుకు అటువంటి కొడుకు ఉండంగా కొడుకు బిడ్డ సంతానం అని పోతే మళ్ళా కమల పిల్లలు పుట్టిండ్రు వాళ్ళకు జలవనామాలు చూసి వాళ్ళకు పేరు పెట్టన్నట అగో 21 మందిని దోలక రమ్మన్నడా అని అగో అనే వారి కల్లా సరే మంచిది అత్తమా అని బుర్ర పంచలు వాళ్ళ భుజార వేసుకొని అగో అటువంటి బ్రాహ్మణోత్తములు రామ రామ కోదండ రామ కోదండ రామ ఆడికెళ్ళి రా బ్రాహ్మణులు రా కోదండ ఇక్కడికి దగ్గర సుభసేన పట్టణం ఏనాడు చేర వస్తున్నారా సుభసేన పట్టణం లోపల కన్న తల్లి ఆ తల్లి సుభద్రదేవి సుభసేన మహారాజు చెంబుతోడు ముతుకారు చేతులని వల్లి అచ్చవల్ల పువ్వులు రితవల్ల పువ్వులు బొట్టుమల్ల పువ్వులు బోసంగి మల్లె సర్వ సంపంగి దేవ గన్నేరు పువ్వులు పట్టుకొని బ్రాహ్మణులకు ఎదురుగా వచ్చిండ్రు పాదాలు గడిగి పైన తల్లు కోరి అటువంటి బ్రాహ్మణులు తోలుకోరి అగో కలియాడు మేడల్లా సిరిసాపర వీర బంగారు గురి సిరియేసి బ్రాహ్మణులను ఊకుండా ఉన్నారు అగో నా ఇన్న రాజాన రాజు శుభసేన మహారాజు ఏమన్నాడు ఇయ్యల్ల నా కొడుకు నా బిడ్డకు పేరు పెడతన్నము కాబట్టి ఎవల ఇంట్లో పొయ్యిల పొగెళ్ళద్దు పొయ్యి వీన కుండ పెట్టద్దు పొయ్యి కింద మంట పెట్టద్దు అందరు వచ్చిన ఇంటి కాడనే భోంచేసి పోవాలని ఊరు సాటింపు చేసిండు కొమ్మాన కోట్ల మంది కమ్మాన కాపులు కమ్మయ్యలమని దొరలు కంకడు మిరియాలు బుక్కిన గజమీరు తురుకలు గొల్లలి వ్యాపారులు సాల సబ్బండ వర్ణము సాకరి కమ్మరి కుమ్మరి అట్లా అవతల దొరతాండ్లు పటేళ్లు పడవారు అగో శుభసేన మహారాజు కొడుకు బిడ్డకు పేరు పెడతాడాట అందరికి అక్కడనే భోజనం పెడతాడాట రమ్మని కొమ్మాన కోట్ల మంది వచ్చిండ్రు మరి నా ఇన్న ఆ తల్లి సుభద్రదేవి శుభసేన మహారాజు ఇద్దరు పిలగన్లను తీసి బ్రాహ్మణుల చేతుల్లో పెట్టిండ్రు అయ్యా మా పిలగన్లకు జలవనామాలు చూసి నా కొడుకు నా బిడ్డకు పేరు పెట్టుమని బ్రాహ్మణుల చేతుల్లో భార్య భర్తలు పెట్టి వాళ్ళు బందుకు కూకున్నారు నా తల్లురారా మరి వచ్చిన ఏలమూర్తులు బాల్యాలయతుల్ల వాళ్ళు పంచంగాలు కడుక్కోరి చూసినట్టు ఉన్నది సూర్యబలము చెప్పినట్టు ఉన్నది చంద్రబలము ఏకచక్ర మహాబోయి 3 చక్రాలు లోక సంచారి 4 చక్రాలు నవ పండిత పాంచక్రే పరమ పండిత అయ్యా ఓ శుభసేన మహారాజ నా తల్లి సుభద్రదేవి అగో నీ కొడుకు నీ బిడ్డ రాజ్యము గంటాన వాళ్ళు పుట్టలేదు దేశము గంటాన వాళ్ళు పుట్టలేదు నీ కొడుకు పేరు పెడతన్నవు చూడు నీ బిడ్డకు పేరు పెడతన్నవా అని అగో ఆనాటి దినము లోపల పేరెట్ల పెడుతున్నారు నా తల్లులారా పుట్టిన పిలగాని పేరేమో అగో శ్రీమంతుడన్నారో రామో శ్రీమంతుడన్నారో
పెట్టినారు రామ రామో పేరు పెట్టినారు రామ రామ ఆడపిల్లలు చూసినారు రామ రామో వాళ్ళు ఆడలను చూసినారు రామ రామ అయ్యో శ్రీవల్లి అన్న పేరు రామ రామో తల్లి అన్న పేరు రామ రామ వాళ్ళు పేరు పెట్టినారు రామ రామో పేరు పెట్టినారు రామ రామ పిల్లలోని పేరేమో శ్రీమంతుడని పేరు పెట్టిండ్రు ఆడపిల్ల పేరు శ్రీవల్లని ఎప్పుడు పేరు పెట్టినా వచ్చిన వాళ్ళకు చూడు రాజాన రాజు వల్ల దానం చేసిండు వస్త్రదానం చేసిండు వాళ్ళు చూసి వస్త్రాలు చేసిండు పొట్ట చూసి భోజనాలు పెడుతున్నాడు పాలు దాకా పిల్లలు ఉంటే పాడి బర్రెలు దానం చేసిండు గుమ్మడికాయ ఎంత బంగారం తెచ్చి పట్టు బ్రహ్మల్ల చేతుల్లో పెట్టంగానే బొచ్చాల భోజనం చేసి బుర్ర పంచల వాళ్ళ భుజాన వేసుకొని బ్రాహ్మణులు ఎక్కడొల్లక్కడ వెళ్ళిపోతున్నారు ఎక్కడొల్లక్కడ వెళ్ళిపోతున్నారు అయోధ్య మహారాజో అయోధ్య మహారాజో అది ముందు రకాల ఉన్నది ఆగో కన్న మరి ఆదర బాధల గావర గావర వస్తాను నానా ఏమైందంటన్నవా బాధలు ఖచ్చితం ఎందుకే అంటన్నా కొడుక ఉమ్మంత రాజా నేను ఏమని చెప్పాలి కొడుక నా నోటితో చెప్పుదామంటే ధైర్యం వత్తలేదు మిమ్మల్ని అన్నా మీ తల్లి సుభద్రదేవి ప్రాణం పోయింది కొడుక అయ్యో శివ 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 నానా బాబు అమ్మ చచ్చిపోయిందా కొడుక ప్రాణం పోయింది ఆ ఊళ్ళో ఉన్న ప్రజలందరూ వచ్చి తల్లి దగ్గర ఉన్నారు నీ కొడుకేడి కోడలేదని అంటాను అందుకొరకే నువ్వు వెళ్ళిపోయి మరి కోడల పిల్లని తీసుకొని వచ్చినట్టయితే నువ్వు అగ్గికుండ పట్టుకొని ముందు నడితే మరి ధర్మంగా దానం చేసుకున్నావు నీ భార్యను తీసుకొని రాపోరా అంతేనా నానా కొడుక తల్లి చచ్చిపోయిందా తల్లి చచ్చిపోయింది కొడుక అగో ఎప్పుడైతే నాయన కన్న కొడుకు దగ్గరికి వచ్చి కొడుక మీ అవ్వ చచ్చిపోయింది రా నా కొడుక మీ యొక్క నీ భార్యను తీసుకురమ్మని వారకల్లా కారి ముండ కొడుకు కోసేపు బాధపడ్డట్టు చేసిండు మరి బాపు మరి నా భార్యను నేను పిలుచుకోనత్తా నా భార్యను పిలుచుకోనంత గర్వంగా దానం చేసుకుంటాం ఇక్కడ కూర్చో ఇక పిలుచుకత్తా ఉన్నవానే మనిషి అడియే నువ్వు నిర్వలు వచ్చినవని ఛాయ్ తెస్తాను ఆగు ఛాయ్ తెస్తాను ఆగు ఏ నా పెన్నం మంచిదుర్రా ఓ పిల్లగా ఒక్కలకు ఒక్కసారి ఛాయ్ ఛాయ్ పాప కారు లయ్యముండ నువ్వెంత నీ లెక్కంత నావ వచ్చిందంటే తాను చేయొద్దంటున్నావే నీ అసొంటోళ్ళని 5గురినైనా చేసుకుంటా నేను అంతేకాని మీ తల్లిని దానం చేయబోతావు తప్పకుండా నువ్వు ఉంటేది లేకుంటే ఏంది ఓ అవలాలా ఏందవరాలా నా మొగడు నన్ను కొడతాండు మన సూర్యలంజం ఉండరు నా మొగడు నన్ను కొడతాండు మన అందరాకం పోయి ఇక బాయిల పడదాం పారి నీ అక్క నీ మొగడు నిన్ను కొడతా నువ్వై పడాలే బాయిలా గాలేమన్నారే ఓహో అయితే నా మొగడు నన్ను కొడతాడు కాబట్టి నేను బాయిల పడాలి మరి ఓదల కాడ బాయిలంత లోతున్నావు నాకేమెరకరా అయితే అయితే ఎవరి బాయి కాడికి కాలే పోవాలి మంది బాయిల కాడికి పోవద్దు మనం పోయి ఎవరి బాయిల దునికి బిడ్డ మాది 8 గోళలు ఉన్నది 9 గోళలు ఉన్నది చెప్పుతే ఎవరు ఎక్కువ లోతున్నదో గాల బాయిల మెల్లగా జారదా అవో నీ దునికే రకం కాదు తల్లి ఎట్లరా వాళ్ళు బాయిల పడ్డోళ్ళు నువ్వు మెల్లగా వెనుకకు మరి వచ్చే రకం నీది అంతేరా నన్ను కొట్టినావురా గెట్ అవుట్ కొట్టుడ పలగా చీరుతా ఇంకా ఆరంట అవే బోచిడి కానీ ఒక్కొక్క మొగల్లో చూస్తే పుట్టెడు సంబురం మంది మొగల్లో చూస్తే సంబరం ఎట్లది చూస్తే సంబరం ఎట్లది అయితే మంది మొగల్లో చూస్తే ఏం సంబరం అంటే ఒక్కొక్క మొగోడు పిల్లాన్ని కొడతాడు అంటే టీవీ సౌండ్ ఎక్కువ పెట్టి ఇంటి బయటకి నిలబడద్దురా అయితే ఇప్పుడు బయటికి నిలబడద్దురా ఆయన గిబెల్ అని గుద్దితే
బాయిల బండి ఎత్తేసినట్టు కావాలని తడి దగ్గర తినారు గాను అయితే నేను కొడితే ఏమనిపిస్తలేదా అని? ఆకాశ పండుగ అప్పాలు చేసుకున్నట్టు నా ఈ తడి దగ్గర అయితే ఇప్పుడు ఏం కాలేదా? నన్ను కొట్టావు కదా నీకుంటారా నీకుంటారా గెట్ అవుట్ పోసిండు. నా అవగారింటికి నేరెళ్ళిపోతా నేరెళ్ళిపోతా అవగారింటికి నేరెళ్ళిపోతా నేరెళ్ళిపోతా అవగారింటికి నేరెళ్ళిపోతా నేరెళ్ళిపోతా అవగారింటికి నేరెళ్ళిపోతా నేరెళ్ళిపోతా అవగారింటికి నువ్వెళ్ళిపోతా నువ్వెళ్ళిపోతా అవగారింటికి నువ్వెళ్ళిపోతా నువ్వెళ్ళిపోతా అవగారింటికి నువ్వెళ్ళిపోతా నువ్వెళ్ళిపోతా అవగారింటికి నువ్వెళ్ళిపోతా నువ్వెళ్ళిపోతా కన్నుకుంటా గుద్దుకుంటా నిన్ను తీసుకొస్తా మల్లవారు కట్టా అనుకుంటా గుద్దుకుంటా నిన్ను తీసుకొస్తా మల్లవారు కస్తా అనుకుంటా గుద్దుకుంటా నిన్ను తీసుకొస్తా మల్లవారు కట్టా అనుకుంటా గుద్దుకుంటా నిన్ను తీసుకొస్తా మల్లవారు కస్తా నోట్లున్న భూతాంతాను వెళ్ళగక్కుతాను సురుకున్న ఉల్లిగడ్డ నేను అందుకుంటాను ఇప్పు సాగు చేస్తాను మునకున్న సిబిగడ్డ నువ్వు అందుకొని ఒక మీద దూడతా మునకున్న సిబిగడ్డ నువ్వు అందుకొని ఒక మీద దూడతా బొంబాయిల భవనాన్ని నేను ఉంచుకుంటా పెళ్లి ఆపుకుంటా బొంబాయిల భవనాన్ని నేను ఉంచుకుంటా పెళ్లి ఆపుకుంటా బొంబాయిల భవనాన్ని నువ్వు ఉంచుకుంటా పెళ్లి ఆపుకుంటా నువ్వు బొంబాయిల పెళ్లి చేసుకుంటా బొంబాయిల భవనాన్ని నువ్వు ఉంచుకొని పెళ్లి చేసుకుంటా నేను సిగ్గుపడి ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా ఏంటమ్మా ఎవరు ఉంచుకుంటావు తెచ్చుకుంటే నువ్వుకుంటాను ఏం చేస్తావు సిద్దిపేట సిగ్గులో ఉంచుకుంటా నీ సిద్దిపేట సిక్కులోడు చల్లగుండా వాని గురించి నీకు ఎరికేనా అవ్వా ఎందుకురా సిద్దిపేట సిక్కులోడు అటువంటి సైకిల్ మంచిగా చేస్తాడు ఇక నీకు ఇంత పంజాబ్ డ్రెస్ దొరుకుతాడు పాత పంజాబ్ డ్రెస్ దొరుకుతాడు ఓ 2 జడలు ఎత్తాడు ఈ అప్పాల ముక్కుళ్ళు సరాతాలు జల్లిగంటలు అప్పాల పుల్లలు ఇవన్నీ పొయ్యిలు ఊదురు కొట్టం గార్ల పుల్లలు అన్ని నీ మెడకేస్తాడు ఇక అంగడ దింపుతాడు బేతారం అంగడి శుక్రవారం అంగడి ఇక ఓదల కోనాడు ఎన్ని వారాలు ఉంటాను వారాలు కాళోశ్రీరాంపూర్ కోనాడు ఓనాడు పేడపల్లి కోనాడు కోనాడు. ఈ ఓదల ఓనాడు బేస్తారం పెద్దపల్లి వేస్తారం అంగడి ఇంటికి తీసేస్తారా అమ్మా ఎవరి సోపతి పట్టిన మంచి చిక్కులలో సోపతి పట్టకు అద్దద్దు అత్త దగ్గర పోవద్దు మనం నువ్వు సాగు అవునే నా మాట ఇంటవైనవా కంటే కలర్ పోతున్న గంటలేదురా ఒక్కసారే కానీ పందిగా ఎప్పుడు గంట అంటావా పందిరినాక 10 మంది ఒక్కసారి గంట మంచి పని చెప్తాను బాబా అంటే నీ చేతుల్లో ఉన్నది అయితే నేను చెప్పినట్టు ఇంటవైనవా అయితే ఇప్పుడు పోసిన తాగుతావా తాగవా ఏంటిదే ఇప్పుడు ఏం పోసినా ఛాయ్ వేడి వేడి పోతా నీకు పోయి ఉట్టి పోయక ఆ పచ్చి పోయకు ఛాయ్ కదా పెట్టి మసలు పెట్టిపోయి ఏ ఛాయ్ అయితే తాగుతా అందుకొరకే అంటారు ఎంత పాడి మగోని బతుకైనా ఆడదాని చేతిలో బతుకు కాబట్టి నా మాట ఇంటవైనవా ఇక రాయే పొద్దున రాక కొట్లాడిన పొద్దుకి కూడా ఉండాలి ఇక రాయే ఎక్కువ మాట్లాడిననుకో ఏం చేస్తావే నువ్వు పన్నక విసుకుదా ఏంటిదే ఏంటిదే నీ పిసుకుడు ఏం బిస్కుతావే నీ పిసుకుడు కగ్గిదాలుగా ఏం బిస్కుతావే ఎక్కువ మాట్లాడిననుకో పన్నక విసుకుదా ఏంటిది ఏంటిదే పిసుకేది ఏంటిదే గొంతు బొండికాయ మరి బొనికాయ బిస్కుతే గిట్ల రావాలి గిట్ల తాజా పాడుగా అయితే మా అవ్వ గిట్ట నేర్పింది
ఏమో ఏం నేర్పో అది విసుకుతుందా దాని మాట ఇయ్యాల రేపు నమ్మేటట్లేదు మొగలు చంపుతారు అవతల పడతారు పెళ్ళ మాటలు పట్టుకున్నాడు పేరు కత్తాడు అవ్వయ్య మాటలు పట్టుకున్నాడు అడగంటాడు అయ్యా విద్య గురువు బుద్ధి గురువు పెళ్ళవేవో పెద్ద గురువు అన్నారు. అయితే ఇప్పుడు నా అవ్వ దగ్గరికి పోవద్దు కదా, మీ అవ్వ దగ్గరికి పోవద్దు, మీ అవ్వని దానం చేయడానికి పోవద్దు, నా చెల్లెని ఎత్తుకోవద్దు కదా, కొట్టాలి తిట్టాలి, ఇంటికెళ్ళి ముసలోని ఎల్ల కొడితే ఆడు ఏ బయలు చేసారు వాడు కూడా తత్తే మనకి ఏ బాధ. ఇక ఈ రాజ్యం దేశం మనది మన ఇచ్చా మన రచ్చ మీ నోట్లే మందుచ్చా మీ నోట్లనా మీ నోట్లే. అందుకేనయ్యా మనకి ఎదురొచ్చడం లేడు పొడగచ్చడం లేడు కాబట్టి ఉరికిపోయి మీ తల్లి ఒక లోపట ఉండు అదే నాకు నొత్తది ఏంటిదే నోరు గదే నీకు నోరు నొత్తది ముసలంజ కొడుకుంటా మన ఇంటి ముంగట గదే ఇవన్నీ ఎల్లగొడతా పో. పాప కారి ముండ కొడుకు బట్ట కారి ముండ కొడుకు పెళ్ళ మాటలు పట్టుకున్నాడు. అగో పెళ్ళ మాటలు పట్టుకొని పుట్టింది నాకు చెల్లె కాదు, పుట్టినోడు నాకు తమ్ముడు కాదు, సచ్చింది నాకు తల్లి కాదు, ఇప్పుడే నా కన్న తండ్రిని మారు మారు దెబ్బలు కొడతానా అని పాప కారి ముండ కొడుకు మంతరాజు అగో తండ్రి వేడికి బయలు వస్తున్నాడు. బాపు కొడుక కోడలేదురా, కోడల పిల్ల దొరుకుని వస్తానని పేరు. అయ్యో కోడలు బాబు అత్త అవ్వ చచ్చిపోయింది అంటే దాని గొర్రుడు కాదు ఇక గొడ్డు గొడ్డడినట్టు సోయి తప్పి కింద పడిపోయింది. చక్కెర వచ్చింది పోరికి చక్కెర వచ్చింది. ఇప్పుడు డాక్టర్ను పిలిపించి దాన్ని ఆడెంపు డాక్టర్ దగ్గర పంపినాం. మరి ఏదిరా కోడలు ఏది అంత మంచిగా అర్ణకాల కోడలు అయితే ఏడుతుంది అంటున్నావు. ఏడుతుంది కోడలు ఏది బిడ్డ, కోడలు ఏదిరా? అరే నాయనా కోడలు కావన్నా కొడుక నేను అద్దా కొడుకు కోడలు మీరు ఇద్దరా? పాప కారి లంజ కొడుక బట్ట కారి ముండ కొడుక నీవీన మన్ను వాడ నీవీన దుమ్ము వాడ ముసలితనానికి దసర్రై కన్నట్టు ఇద్దరు ఓరగన్నలు కన్నర్రా. అగో పుట్టిన పోరగన్లు వాళ్ళు నష్టజాతకులు, అది పుట్టినాడే నా తల్లి 22 రోజుల నాడు మరణమైపోయింది. ఆ పోరగన్నలు ఇట్లా మేము వాటిమా మేము వెంచుతిమా అటువంటి నా పెండ్లమే సత్తదో నేనే సత్తను. లంజ కొడుక నీకు మానవు లేకున్నా గాని సచ్చిన లంజముండ కన్న మానవు లేదారా, దానికి సిగ్గు లేకున్నా గాని నీకు శరవన్న లేదారా. రే బాబకారి ముండ కొడుక రాముడా రామన్న రాఘవ రాముడా రామన్న మేము కనాలే మేము కంటే మీరు ఎత్తుకొని ముద్దులాడ వయసులో ఎట్లాని మీరు లంజ కొడుక నేనే మొగోన్ని అని ముసలితనానికి ఇద్దరు పోరగన్నలు అన్నారు. నా కొడుక నువ్వు గనవారి అటువంటి చెప్పుల గొంగట్ట చెప్పు పెట్టుకొచ్చినట్టు చేసిన దుర్మార్గుడు. అల్లుగా జీర్త బోషిడు ఇంకా మళ్ళీ ఇక్కడ ఉంటే గెట్ అవుట్. నీ దిక్కున్న చోట చెప్పుకపో నా పెన్నం దేవత అయ్యో మొక్కుతాం. మా అవ్వేనా కన్ను తెరిపించింది. పెళ్ళ నవ్వ అంటారా బాల్క వాళ్ళు అంజ కొడుక నీకేమెరకరా నీకేమెరకరా అంతే. అదేనా దేవత అంతే, అదేనా సర్వసం. పొద్దుగా లేచి కొబ్బరికాయ కొడతా ఉది బస్తులు ముక్కులో కూర్చు. ఒరి కొడుక ఉమంత రాజా కొడుకానకురా పలగా జీరుతా ఇంతరింతలనే నీ గుణమెట్ల మారరా.
అయితే రాక పండుగ అయితే రాకిట్ల పండుగ నాడు మమ్మల్ని కూకుండబెట్టి చెల్లె రాకిట్ చచ్చిపోయిద్దా అవురా కట్టదా అవ్వ? చెల్లె కట్టన్నారా కడతారమ్మా నీకు రాకెట్ నా పెన్రం నీ పెండ్లమా లంజా కొడుక పెండ్లం కడతాదిరా ఆడిబిడ్డ ఉంటే ఆడబిడ్డ కొడుక నీకేమెరకరా ఆ, అయితే ఆడిబిడ్డలు రాకెట్ గాడితే వాళ్ళకు 5,000 రూపాయల కట్నం పెట్టాలి ఆ, లేకపోతే 5,000 రూపాయల చీరన్న కొనాలి అవు అన్ని పెట్టినా గానీ వాళ్ళు కన్ను విండుకుంటూనే పోతారా ఆ, ఆ, అయితే నా పెన్నం నాకు రాకీడు కడితే ఆ. నేను 500 నా పెన్నానికి పెడతా అవు పెట్టు అది కొంత పోయి ఇంట్లోనే పెడుతుంది ఆ. మళ్ళా బొద్దికి ఉన్నవా మనిషి ఆ, మరి ఒక బీరేసత్తా అవు. ఒక కోటరేసత్తా ఆ. ఈ అంటే 500 లోటు ఇస్తుంది మళ్ళీ నాకే ఇస్తుంది అవు ఆ పైసలు ఎటు పోతున్నాయిరా ఎటు పోతలేవు నా ఇంట్లోనే ఉంటానయ్యా నీ ఇంట్లోనే ఉంటాను మరి అందుకొరకే ఆ. నా పెన్నం కడుతుంది రాకెట్ అదేంద్రా కట్టేది మరి కాళ్ళు ఎవరే మొక్కుతావు ఆ? కాళ్ళు నా పెన్నాన్ని మొక్తా ఓకే నువ్వు మనిషి అంటే అరే నేన్రా మనిషిని ఇప్పటికైనా నువ్వే మనిషి నేనే మనిషిని నేను మనిషి అని ఎవడన్నా అంటాడా ఆ? కొడుకా దేవునివి నేను దేవుణ్ణి మళ్ళా ఒకవేళ ఇట్లా 5 ఏళ్ళకో 12 ఏళ్ళకో ఒకసారి చక్కెర కుడుకల పండుగ అని వస్తుంది చక్కెర కుడుకల పండుగ వచ్చినాడు నీ చెల్లె మరి నీకు చక్కెర కుడుకలు పోయేదారా అయితే చక్కెర కుడుకలు చెల్లేపోయన్నారా మరి ఎవరు పోతారు వస్తారా మా అత్త పోతుంది నీ అమ్మ కాళ్ళు ఎవరే మొక్కుతావురా మా అత్తయ్యరా ఓకే నువ్వురా మొగను అంటే నేను దేవుణ్ణిరా అంతే దేవుని అరతురం బంగారం వస్తుందంటే నువ్వు అత్తకాలు మొక్కే రకం రా మళ్ళా మా అత్త మాకే పెడతదిరా నువ్వు వెనకాలైనా నేను ఎన్ని పెట్టినా మా అత్త మళ్ళా మాకే పంపుద్ది అంతేనా మరి మా అత్త అంటే నేను మొన్న అత్తరే బాయిలు ఎత్తేసి వచ్చిన మీ అత్త పిలిచి నువ్వే తింటానావురా అయితే మా అత్తను ఎందుకు బాయిలు ఎత్తేసి వచ్చిందంటే అయితే మా అత్తకు 4 కొడుకులు ఒక్క బిడ్డ అయితే ఇక మా అత్త ముసల్దానికి 2,000 పెంచిన అత్తంది మరి నాకు ఎక్కడున్నదే ముసల్దాన నాకు ఒక 5,000 అని నేను వేనా నాకెక్కడున్నాయి బిడ్డ నా గోళీలకు అయితాయి నా సూదులకు అయితాయి ఇక నా దగ్గర పైసలు లేవన్నది బిడ్డ నువ్వు గిట్ట చేస్తావా అన్న అత్త నువ్వు మక్క పెరడు పెట్టినవాట పోతులు కంకులు ఉన్నాయట మరి పెరడు కాడికి పోదావు రమ్మని మెల్లగా తీసుకొని పోయినా తీసుకొని పోయే వరకు బిడ్డ ఇక బాయి కాడికి తీసుకొని పోయినా పెరడు చుట్టూ తిరిగిన బాయి కాడికి పోయినాం అత్త మీ బాయిలో నీళ్లు బాగా ఊరుతున్నాయి మా బాయిలో నీళ్ళు వెళ్తలేవు అన్న ఏ బిడ్డ ఇప్పటికి 8 గోళాలు తవ్విచ్చింది అన్నది అవ్వ మంచిగా పోతుంది మీ మోటార్ అని అయితే నేను బాయి కాడికి తీసుకొని పోయినా ఇక మంచిగా వస్తుందని అనవార కల్లా ఇక ముసల్దాని బాయి కాడికి తీసుకుపోయి బిడ్డ బాయిలో ఎత్తేసిర్రు దాన్ని ఇక ఎత్తేసిన వల్ల బిడ్డ ఇక ముసల్ది కథం ఇక దానికి ఈత రాదు గడపారీత దాన్ని గడపారీత ఈ అక్క ఇక వచ్చిందని నేను వెనకకి వెళ్ళిపోయాను రా ఇక నా ఇంటికి నేను వేనా ఇక పుట్టువాల్ పైపు ఉంటది కదా ఇక నీళ్ళు పోసే పైపును పట్టుకొని ఉన్నది రా బిడ్డ కప్పగా ఉన్నట్టున్నది ఇక ఉండే వరకల్లో ఇక తెల్లారింది పొదుగు కింది మళ్ళా తెల్లారింది ఇక 3 రోజులు అవుతుంది మరి మా బామ్మర్దులు చూసిరు మా వేటో పోయింది మా ఇక్కడ రాపాయనని అటు ఇటు చూసే వరకు అయితే పెరడి కాడికి పోయే వరకు ముసలి బాయిలు ఉన్నది అవ్వాగి బాయిలు ఎందుకు పడ్డవి అని వాళ్ళు అన్నారట కొడుక ఏం చెప్పాలి కొడుక మీ బావ తీసుకొచ్చిండు మీ బావ తీసుకొచ్చిండు బాయిలు ఎత్తేసిండు అనేవారు కల్లా అవ్వ ఇక బావ సంగతి ఎట్లా చెప్పాలి అనుకోని అయితే ముసల్దాన్ని తీసుకొని ఇంటికి తీసుకొచ్చి దవాఖానకు తీసుకుపోయి ఇక ముసల్దానికి 4 సూదులు వేయించి ఇక ముసల్దానికి గోళీలు ఇప్పించి మంచిగా ముసల్దాన్ని మంచిగా చేసిర్రా మా పెదవ మరి నాకు ఫోన్ చేసిండు ఏ బావా ఇక పెరడి కాడ మైసమ్మకు ఆటను వస్తాను ఇక నువ్వు ఒక్కని వేరా ఇక చెల్లెని తీసుకొచ్చా అది మన తినని తాగని అది అంతే ఇక నువ్వు ఒక్కని వెర్రా బావా అన్నాడు అనవల్ల నిజమే మరి ఇక మరి ఒక్కరిని పోతేనే మంచిగా ఉంటది లేకపోతే దీన్ని తీసుకొని పోతే అది తినని తాగని అది అని నేను ఒక్కడిని పోయాను ఒక్కని పోయే వరకు వాళ్ళు చదువుకొని ఉన్న ముచ్చటేనే అనుకున్న ముచ్చటేనా బిడ్డ అడిగి వేనాక ఇక ఇట్లా ఆపచెట్టు ఉన్నదిరా ఆపచెట్టు గట్టేసి నన్ను కిర్రు అని కాళ్ళతోటి గట్టేసి ఇక ఈత బయరగలు చింత బయరగలు అనుకో ఈ పాత వండగలంపిర్రా నేను అత్తనే బాయిలు ఎత్తేసిన గీనికి భయపడతానా నీకు అట్లయినా మనం రాలేదు ఇక నీకు బతకనా ఇంకేమన్నాడే పెండ్లాన్ని ఆపే అంత శక్తి లేదురా అని అంటారు ఇంకేమన్నా పట్టుకో ఇంకేమన్నాడే ఏమన్నా ఈ ముసలోడు దగ్గరుండి చేపిస్తావు నువ్వు దగ్గరుండి చేసేటట్టే ఉన్నావు బతకనయ్యా ఏమన్నాడు బతకనయ్యా ఏమైంది నీ అయ్యా నా అయ్యా బిడ్డ తెచ్చినట్టు ఇచ్చిన రెక్క పట్టిండు అయ్యా
అవురా ముసల్లంజ కొడుక నా పెళ్ళాన్ని కవచ్చావా ఏ పాపకారి లంజ కొడుక నీకు కళ్ళ కావురమ్మదానం వచ్చినాదిరా పెళ్ళవు చచ్చిపోయి 11 రోజులు వెళ్ళంగానే నా పెళ్ళవు దగ్గరికి వచ్చి అటువంటి నా పెళ్ళవు రెక్క పట్టడానికి ఎన్ని గుండెలరా నీకు ఏ రామరామ కోదంట రామ కోదంట అందుకున్నదే కోదండారా గిర్రాదిప్పుతున్నాడే కోదండారా ఎంత బాధం పురేతరా కోదండారా వెళ్తున్నాడే కోదండారా లంజ కొడుక నీకు మానవు లేదా నీకు సిగ్గు లేదా పెళ్ళవు వచ్చి 11 రోజులు వెళ్ళంగానే నా పెళ్ళవు దగ్గరికి వచ్చి రెక్క పడతావురో అయ్యో కొడుకరార కొడుక కొడుక కొడుకరాల కొడుక కొడుక కొడుకరార కొడుక కొడుక కొడుకరాల కొడుక 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 ఉమంత కొడుక కొడుక ఉమంత కొడుక దేవుడా తరణి మా సురబాగా దాముల్ని నెలకొన్నా తరణి మా సురబాగా దాముని నెలకొన్నా ధరను మా సురబాగా దాముల్ని నెలకొన్నా తరణి మా సురబాగా నా బిడ్డ శ్రీవల్లి నా కొడుక శ్రీవంత రాజా మీరు చిన్న పిల్లలు కొడుకు నా కొడుక రామ నివే రామ అయోధ్యపతి రామ రామ నివే రామ యేసుదేవుడా నిన్ను ఎలా యాదికి ఏతు యేసుదేవుడా నిన్ను ఎలాయాదికి చేతు యేసుదేవుడా నిన్ను కాని బాగా గణపతయ్యా కలలో యాదికి ఏతు కాని బాగా గణపతయ్యా ఎలాయాదికి చేతు కనిపాక గణపయ్య నేను దిక్కులేని బతిని దిగులేని బతిని రామ నివే రామ అయోధ్యపతి రామ రామ నివే రామ రాజాన రాజు చూడు బ్రహ్మాజు రాజు ఆ బిడ్డను పట్టుకున్నట్టు ఆ కొడుకును పట్టుకొని నా బతుకు బండల్లో ఓను నేను చచ్చిపోదామంటే నా భార్య నాడు నాదా నా పిల్లల భయం అన్నది ఇక నేను చచ్చిపోతే బాబా ఓ బాబా బాబా ఓ బాబా మన ఇద్దరు పిల్లలమ్మా నా భార్య పిల్లలమ్మ నా భార్య ఇక వాళ్ళు చచ్చిపోతారే ఓ బాబు ఓ బాబా ఓ బాబా వాళ్ళు చచ్చిపోయాక మన బతుకు బండల్లో ఓను నేను ఎవరి కొరకు బతకాలి ఎందుకు కొరకు బతకాలి నా పిల్లలను చదువుకున్నోన్ని కావాలి పెంచుకున్నోన్ని కావాలి నేను పెంచి పెద్ద చేసినోన్ని కావాలనుకున్నాడు రాజ్యాన రాజు ఏమనుకున్నాడు అయ్యో భగవంత నా ఇద్దరు పిల్లగల్ల నేను చదువుకున్నోన్ని కావాలి నేను పెంచుకున్నోన్ని కావాలి సాది సవరించినోన్ని కావాలి అని కొడుకును బిడ్డను ఎత్తుకొని నాయన ఊళ్ళకెళ్ళి ఏనాడు వెళ్ళిపోతున్నాడు ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోవంగా ఊరవుతల ఉన్నది అంజనేయుని గుడిని కళ్ళ చూచిండు శుభసేన రాజు అంజనేయుని గుడి కాడ నా బిడ్డ ఈ గుడి కాడ మిమ్మల్ని దాదుకుంటానని లింగాల చెల్లవరచిండు కళ్ళ బిడ్డను అటువంటి కొడుకును వంట పెట్టుకోని అవ శుభసేన మహారాజు వలవల వలవల వల పోసుకుంటా కలకల కలకల కన్నీరు పెట్టుకుంటా నా బిడ్డ మీరు పిల్లలు చిన్నోళ్ళు బిడ్డ మీరు ఎట్లా బతుకుతారు బిడ్డ నేనుండి మీ అవ్వుండి నేను వెళ్ళిపోతే మిమ్మల్ని దాదుకుని మిమ్మల్ని పెంచుకోను నా కొడలు నింద పెట్టింది బిడ్డ ఇక నేను ఎట్లా బతకాలని బాధపడుకుంటా పిల్లలు దాదుకుంటా అక్కడ ఉండని గాని అగో నా ఇన్న శుభసేన మహారాజు సంగతి అక్కడ ఉండనియ్యి పాపకారి ఉండ కొడుకు బట్టు కారి ఉండ కొడుకు అటువంటి ఉమంత రాజు శశిరేఖ భర్తను పిలుచుకొని ఏమన్నది ఓ నాదా ప్రాణేశ్వర నువ్వు ఊళ్ళకు పోయి కట్టం చెమట అడవకుంటా కట్టం చేయకుంటా పైసలు సంపాదించుకరమ్మన్నది కచ్చేరి కాడ నువ్వు కట్టం చేయకుంటా నువ్వు పైసలు సంపాదించుకరమ్మా అని అగో ఎప్పుడన్నదో బామా చిన్నదానయ్య నేను కట్టం చెయ్యకుంటా నేను పైసలు సంపాదించుకత్తా నువ్వు లోగిళ్ళల్లో ఉండు అన్నాడు పాపకారి ఉండ కొడుకు బట్టకారి ఉండ కొడుకు నడి ఉల్ల ఉన్నది రాజుల కచ్చేరి వినికి వేయిండు కన్న తండ్రి కూతున్న గురితి మీద కూకున్నాడు అని కడుపుగాలో రామ
కుర్చీ మీద కూకున్నాడు. 1 రోజు 2 రోజులు అవుతుంది, 3 రోజులు 4 రోజులు అవుతుంది, వారం అవుతుంది. మరి ఏ పంచాయతీలు దొరుకుతలేవు. మరే మల్లిగా అయ్యా మరి అలా ఏ పంచాయతీ అని ఎవరు రాపాయనేవురా? ఏ అత్తరా బాంచను మన రాజ్యం ఏలుడు అట్లున్నది. ఏమైందిరా నా పంచానానికి? నేను మంచిగానే వెళ్తాను రాజ్యం. ఏ పంచాయతీ అత్తలేదేంద్ర నా దగ్గరికి? నువ్వు గింత మంచిగా రాజ్యం దేశం వెళ్తున్నావు కాబట్టి ఏ పంచాయతీ ఉంటలేదు అయ్యా. మల్లిగా అయ్యా మరి పంచాయతీలు రావన్నట్టే మనం ఒక్క పని చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఏం చేయాలంటే రే మల్లిగా అయ్యా ఇవాళ అర్ధరాత్రివో పోతా ఇవాళ అర్ధరాత్రి పోయి ఇక వాళ్ళ దుడ్డలు ఇడిచిపెట్టు, బర్రని ఇడిచిపెట్టు, గొడ్లను ఇడిచిపెట్టు. వాని బర్రె పోయి వీని పొలంలో పడతాయి, వీని దుడ్డలు వచ్చి వాని పొలంలో పడతాయి, వాని గొడ్లు వచ్చి వీని పొలంలో వీని మక్క పెరట్ల పడతాయి. ఇక పొద్దుగాల బిడ్డ వాని చుట్టూ వీని చుట్టూ వాడు పట్టుకుంటాడు. వీడు వినేమేసాడు వాడు కనిబండలని వీకెత్తా. రాత్రి పోయి వాని కని బండలు వీకాయి, వీని కని బండలు వీకాయి. మోటార్లలో నీళ్లు వస్తా, స్టార్టర్లు ఎత్తుకత్తా. వాని వీకి ఈనండ్ల వారై, వీని వీకి వానండ్ల వారై. ఇక పొద్దుగాల వాళ్ళు దుట్లు పట్టుకుంటారు. మన దగ్గరికి పంచాయతీకి వస్తారా? ఇక పంచాయతీకి వస్తే నేను అట్టి గిడిచి పెడతారా? వాని దగ్గర 10,000 దొబ్బుతా, వీని దగ్గర 10,000 దొబ్బుతా. అంతే. ఇక అయ్యా పోతానా? బాబుని బట్టే మన్ను పోయి పాప గారి ముండ కొడుకు